మరి ఇందులో ఏమేమి టాపిక్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది? మొదటి చూడండి, రామాయణము. మనకు సిలబస్ లో మీకు పీడిఎఫ్ కాపీ అనేటువంటిది ఆన్లైన్ లో దొరుకుతుంది. మీకు రామాయణానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే రామాయణం కూలంకషంగా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలియాలి. అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్, పాత్రలు, తర్వాత అందులో ఉన్నటువంటి కాండాలు ఎన్ని, తర్వాత బేసిక్ నాలెడ్జ్, అందులో మెన్షన్ చేయబడినటువంటి వివిధ రకాల ప్రాంతాలకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా మహాభారతానికి సంబంధించి కూడా మరి ప్రాథమికమైనటువంటి అవగాహన, అంటే మొదటి నుంచి చివరి వరకు కథాంతం మీకు తెలియాలి. అందులోని పర్వాలు ఎన్ని, ఆ పర్వాల యొక్క సీరియల్ ఆర్డర్లు, అందులో ఉన్నటువంటి పాత్రలు, పేర్లు, వాటి యొక్క స్వభావాలు, అందులో మెన్షన్ చేయబడినటువంటి మనకు స్థలాల పేర్లు కూడా తెలియాల్సిన ఆవశ్యకత ఉంటుంది. తర్వాత మూడవది ముఖ్యమైనటువంటిది భాగవతము. భాగవతానికి సంబంధించినటువంటి కూడా ప్రాథమిక పరిజ్ఞానము, పాత్రలు, వాటి యొక్క పేర్లు, వాటి యొక్క లక్షణాంశాలు, వాటి యొక్క స్వభావాలు, అదేవిధంగా భాగవతంలో పేర్కొన్న వివిధ స్థలాలు, అందులో ఉన్నటువంటి వివిధ భాగాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత నాలుగవది ముఖ్యమైనది హిందూ పురాణాలు, అష్టాదశ పురాణాల గురించినటువంటి కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి. 18 పురాణాలు ఉంటాయి. తర్వాతది 5వ చాప్టర్ ఆగమాల్లో ఉండేటువంటి రకాలు, మరి అందులో ఉన్నటువంటి విభాగాలు, అందులో ఉన్నటువంటి పూజా పద్ధతులు, వీటి గురించి కూడా కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి. తర్వాత 6వది హిందువుల పండుగలు. దాదాపు సంవత్సరంలో ఉండేటువంటి 12 నెలలలో ప్రతి నెలలో కనీసం 5 నుంచి 6 అత్యంత ముఖ్యమైన పండుగలు ఉంటాయి. దాదాపు ఒక 60 పండుగలకు సంబంధించి సమగ్రమైనటువంటి అవగాహన మీకు ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ ప్రశ్న అడిగినా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటిది వేద సంస్కృతి, వేదిక్ కల్చర్. మరి భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ ధర్మశాస్త్రాల్లో పేర్కొనబడ్డ సంస్కృతి గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఇందులో ఉంటుంది. తర్వాత వివిధ రకాల ఫిలాసఫీస్, దర్శనములు, మనకు చాలా రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి భారతదేశంలో. వాటన్నిటి పట్ల కూడా పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఇదంతా కూడా హిందూ ఫిలాసఫీలో మనకి భాగము. తర్వాత నెక్స్ట్ చట్టానికి సంబంధించిన విషయాలు గమనించినట్టయితే హిందూ సొసైటీ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్, హిందూ సమాజం, కుటుంబ వ్యవస్థ గురించి చట్టపరమైన అంశాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత ఎండోమెంట్ యాక్ట్ ఉంది. మరి దీన్ని మనం దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన చట్టం అంటాము. దీని ప్రకారం ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ కూడా కూలంకషంగా తెలుసుకోవాలి. తర్వాత కార్యనిర్వహణాధికారి, అంటే ఈ ఉద్యోగం సాధించినటువంటి వ్యక్తులు ఉద్యోగులకు వెళ్ళిన తర్వాత ఎలాంటి డ్యూటీస్ చేయాలి, వీటిని డ్యూటీస్ ఆఫ్ ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క విధులు, కార్యనిర్వహణాధికారి యొక్క విధులు ఉంటుంది. ఇది 11వ చాప్టర్. తర్వాత ఎండోమెంట్ కు సంబంధించి, అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు ప్రతి దేవాలయానికి ఆ దేవాలయం నిర్వహించడానికి కొంత ఖర్చులు అయితే, ఆ ఖర్చుల కోసం అంటూ గతంలో రాజులు వీరందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది, ఇనాములు ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ రికార్డులకు సంబంధించిన ప్రాథమికమైన అంశాలు, వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, దేవాలయ భూములు ఏ విధంగా కాపాడాలి, లాంటి చట్టపరమైన అంశాలు ఈ 4 చాప్టర్స్ లో మనం తెలుసు. 4 చాప్టర్లు ఏమో టెంపుల్ సిస్టమ్ ని మనం ఏ విధంగా రన్ చేయాలని.